తెలుసా మనం కొరియన్ మాల్ సో టుమారో గైస్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాము తెలుసా మనం కొరియన్ మాల్కి అయితే వచ్చేసాము ఇంకా దేవాంశ్ అయితే అడుకొని వేస్తాడు డిస్టర్బ్ చేయకూడదు చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో అసలు మాల్ ఇదే అన్నమాట ఎంట్రీ సో ఇప్పుడు మాల్లోకి అయితే వచ్చేసాము మనము ఫుల్ ఫేసెస్ మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు సో చూస్తారు కదా ఇది మన బెంగళూరులోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అన్నమాట మా వాళ్ళంతా చేస్తున్నారు ఫేసెస్ అన్ని ఫుల్ బ్లాక్ కనిపిస్తున్నాయి ఏం చెప్పాలన్నా హాయ్ గైస్ బాయ్ గైస్ అంతే ఈరోజు ఏమన్నా ఒక ఐటమ్ అన్నా కొనిస్తావా నాకు లిప్స్టిక్ చూడండి గాయస్ లిప్స్టిక్ కొనిస్తాడంట లిప్స్టిక్ అంట కొనిచ్చేది నేను ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నా ఏదో ఒక ఐటమ్ డెఫినెట్లీ తీసుకోవాలి అని అయితే అనుకుంటా అన్న తీసిస్తావా నో వర్డ్స్ చూడండి ఇక్కడి మాల్ని చూస్తే ఇంకా అమ్మో వద్దులే అన్నట్టుగా ఊరికే అయిపోయాడు బట్ చూద్దాం ఏదో ఒకటి తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం డెఫినెట్లీ సో గాయస్ ఇది వచ్చేసి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ చెప్పాను కదండి ఎక్కడికి వెళ్తాను అని సో చూసారు కదా మేమైతే ఓరియన్ మాల్కి అయితే వచ్చేసాము ఇది చాలా పెద్దగా ఉందండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉందండి చాలా షాప్స్ ఉన్నాయి అందులో మనకి ఇంకా మేమైతే రిపబ్లిక్ డే ముందు రోజు వెళ్ళాము కాబట్టి ఇంకా అక్కడ థీమ్ అయితే అరేంజ్ చేశారు ఇలా ఇండియా అని బాగా మంచిగా ఆరెంజ్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో మొత్తం చాలా బాగా సెటప్ చేశారు ఇలా మాల్స్లో ఎప్పుడైనా సరే ఏమన్నా థీమ్స్ అయితే రెడీ చేస్తూ ఉంటారు స్పెషల్ అకేషన్స్కి ఇంకా ఇక్కడ లిప్స్టిక్ తీసుకుందామనేసి మా ఆయన చెప్తే వెళ్ళి చూసాము కానీ దాని కాస్ట్ చూస్తే అరౌండ్ 2700 3000 అలా ఉంది అందుకని మనకు వద్దులే అని వచ్చేసాం గైస్ ఈ ప్యాంట్ చూసారా మొత్తం డైమండ్స్ ఉన్నట్టుంది బట్ దీని కాస్ట్ ఎంతో చూసారా ఇక్కడ ఇది దాని కాస్ట్ చూసారా 7550 ఉంది కాస్ట్ సో ఇంత పెట్టాలా ఇంత పెడతారా సిరి నేనైతే నార్మల్ ఒక జీన్స్ ప్యాంట్ తీసుకొని నేను 8000కి నేను 3-4 చేసుకుంటా అదే కదా సో ఇదన్నమాట జారాలో 70% ఆఫ్ ఉందన్నారు కానీ బట్ ఏం లేదు గైస్ శిరీష స్లిప్పర్స్ ట్రై చేస్తాను మామూలుగా లేవుగా మామూలుగా లేవు హైటా రిచ్ లుక్ కనిపిస్తుంది అవును కానీ కాళ్ళు చాలా ఎత్తుగా కనిపిస్తాయి కంఫర్టబుల్ లేదు కంఫర్ట్ ఉండదు వాటిల్లో జస్ట్ ఉన్న షో కనిపి నెక్స్ట్ ఇది వచ్చేసి మాల్లో ఫస్ట్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఓపెన్ ఏరియా అలాగే వాటర్ అంతా కూడా ఉంటుంది ఇంక ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి మొత్తం ఏవైతే మనకి రిమోట్స్ కానివ్వండి కీబోర్డ్వి సంబంధించి ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ వేస్ట్తో ఇలా ఒక బొమ్మనైతే వీళ్ళు తయారు చేశారండి ఎంత బాగుందో అసలు వర్చువల్గా అయితే ఇలా కనిపిస్తుంది బట్ రియల్గా చాలా బాగుంది ఇది చెప్పాను కదా ఓపెన్ ఏరియా అనేసి ఇలా మొత్తం చాలా బాగుంది ఇక్కడ నంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లలకు చాలా బాగున్నాయండి గేమ్స్ మొత్తం ట్రైన్లో తీసుకెళ్ళడం కానివ్వండి బస్సెస్లో తీసుకెళ్ళడము అలా కొరియన్లోకి ఇక్కడైతే వచ్చేసాం ఇక్కడ కొంచెం ఓకే బాగానే ఉందన్నమాట ఇక్కడంతా వాటర్ ఫాల్స్ ఉంది వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారు ఇక్కడ ఉన్నారు వెళ్ళి చూద్దాం ఏం చేస్తారు నేను ఇక్కడ ఏం చూస్తున్నారు అంతగా అని చెప్పి చెప్తూ వస్తున్నానండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అతనైతే ఆ అమ్మాయిని అయితే తీసుకొని వచ్చి వదిలేస్తున్నాడు అలా ఇక్కడ అందులో మనకు రైడ్ ఉంటుంది
చిల్డ్రన్స్కి అయితే ఇలా అనేసి ఉంటుందండి. మేమైతే కనుక్కున్నాము అది ఎలా అని చెప్పేసి. చిల్డ్రన్స్కి పర్ కిడ్ అయితే 500 అండి. మనకు అరౌండ్ 5 to 6 రౌండ్స్ అలా అయితే వేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది కిడ్స్ చూస్తూ ఉన్నారు. అలా బైక్లో కూర్చోబెట్టుకొని వెళ్ళడం అంతే. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతారో ఫస్ట్ అయితే భయం వేసింది. మరి చూసిన తర్వాత ఓకే అది పెద్ద విషయం ఏం కాదు, నార్మల్గానే ఉంది. జస్ట్ వాళ్ళు మనం బైక్లో ఎలా అయితే వెళ్తామో అలానే వాటర్లో వెళ్తున్నాం అంతే. నాకు ఇది చూసిన తర్వాత చిరుత మూవీలో రామ్ చరణ్ వెళ్తారు కదా, అది బాగా గుర్తొచ్చింది. మధ్యలో వాళ్ళకు అయిపోతుంది కదా పెట్రోల్ అలా, కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. జస్ట్ రోప్స్ అన్నీ ఉంటాయండి. ఆ రోప్స్ ద్వారా ఎలా వెళ్ళాలో అనేది మొత్తం అంతా ముందే డిజైన్ చేసి పెట్టేశారు మొత్తము. సో అలా మాత్రమే వెళ్తారు. ఊరినే ఎడ్జెస్ వరకు అలా వెళ్ళి మధ్యలోనే తిప్పేసి అలా వస్తారు అంతే. మనకు ఎక్కువ రౌండ్స్ కావాలనుకుంటే 1000 రూపీస్ అలా ఉంటుంది. ఓన్లీ 3 to 4 రౌండ్స్ చాలు అనుకుంటే ఓన్లీ 500 మాత్రమే. బట్ మన కన్నయ్య అంత పెద్దగా ఇంకా అవ్వలేదు. అలా అయిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి జస్ట్ అలా చూసాము అంతే. ఇక్కడ రైడ్ జరుగుతుంది మొత్తం. మనకి ఎక్కడ పోయినా ఫుడ్ ఇంపార్టెంట్ బిగులు. మనం ఫుడ్కే ఎప్పుడు. ఏం గణేష్ అలసిపోయినావా? మా తమ్ముడు ఫుల్గా అలసిపోయినాడు అసలు. ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్లీ ఇప్పుడు కూర్చొనేసాడు. ఇంకా ఇప్పుడు హాయ్ లేదు ఏం లేదు, ప్రశాంతంగా ఇప్పుడు కూర్చున్నారు. ఇంకా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఏ బిర్యానీ ఇది? చికెన్ బిర్యానీ. బట్ ఏది రెస్టారెంట్? ఎంపోరియానా? ఎంపైర్ చికెన్ బిర్యానీ. టేస్ట్ చేసి స్పూన్ ఇదేవా? మా వాడు స్పూన్ కూడా ఇవ్వట్లేదు చూడండి. స్పూన్ ఇవ్వు, తిని చూద్దాం ఎట్లుందో టేస్ట్. ఈయన గాయస్ స్పూన్ కూడా ఇవ్వట్లేదు చూడండి వీడు. అలిసిపోయిన గుండెకి ఇప్పుడే బిర్యానీ వచ్చేసింది. టేస్ట్ బాగుంది. బాగుంది టేస్ట్. మేమైతే రన్ చేస్తాం. ఇంకా నాయిస్ చేస్తాను. మంచిగా తినేసి ఆ తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. గాయస్ అయిపోయింది మొత్తం, రోమింగ్ అంతా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఏ మాల్కి వెళ్ళినా కూడా ఎప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వెళ్ళడం, నైట్ రావడం. ఇంక ఇక్కడి నుంచి మాకు జర్నీ ప్రతిసారి 2 hours ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. ప్రతిసారి ఇదే ప్రాబ్లం. మన ఏరియా చాలా లాంగ్. దేవాన్స్ చూస్తున్నాడు. ఈ అమ్మకి ఏం పనే లేదు, మాటి కంటే కెమెరా చూపిస్తూ ఉంటుందని చూడు హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఇప్పుడు సో ఇంకా వెళ్తున్నాం అన్నమాట బస్ స్టాప్కి. సో ఇదే అన్నమాట వ్లాగ్ ఇవాళ. చాలా సింపుల్ వ్లాగ్. ఇలా మా డే అయితే గడిచిపోయింది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. గాయస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఏది ఇది? మహాలక్ష్మి లేఅవుట్ మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఫస్ట్ టైం అన్నమాట మెట్రో ఎక్కేది నేను. అందుకే మా ఆయన అదే పనిగా పిలుచుకొని పోతున్నాడు. టైం లేకున్నా కూడా సర్లే నీ కోరిక ఎందుకు కాదనల్లా అని చెప్పి తీసుకొని వెళ్తున్నాడు మెట్రోకి. కదా దేవాంశ్? ఓన్లీ వన్స్ ఫస్ట్ టైం మెట్రో. అవును, పాప మొహం అంతా పిక్కపోయింది దేవాంశ్. ఇట్లా మనకి కాయిన్ అయితే ఇస్తారు. సో
సో ఆ కాయిన్ ఏంటంటే మనం ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు అలాగే అట్లా చేయాలి. దాని తర్వాత మరీ ఇంకో స్టేషన్లో దిగుతాం కదా, అక్కడ వచ్చేసి ఆ కాయిన్ అనేది వేసేయాలి. సో ఇలా మనకు 2 కాయిన్స్ అయితే ఇస్తారు. ఇదన్నమాట మెట్రోలో మనం జర్నీ చేయాలంటే అలా ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ దేవాంశుని పట్టుకొని అక్కడ నిలబడుకొని ఉన్నాడు, చాలామంది ఉన్నారు. సో ఇదండి మన వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంటే దెన్ బై గాయ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.